ప్రేమ మందిరం సినిమా అనంతరం అంటే 6 ఏళ్ల విరామం తరువాత సురేష్ సంస్థలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రం 'గురుబ్రహ్మ'. ఆ సంస్థలో ఆయన నటించిన చివరి సినిమా కూడా ఇదే. తమిళంలో ఎన్ని అవార్డులు పొందినా 'ఎంగల్ వాద్యార్' చిత్రం దీనికి మూలం. హాస్య నటుడు నాగేష్ అందులో ప్రధాన పాత్ర పోషించారు. తెలుగులో అక్కినేని నటిస్తుండటంతో ఆయన ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని చాలా చాలా మార్పులు చేశారు. శంకరం మాస్టర్ పాత్రలో అక్కినేని అద్భుతంగా ఒదిగిపోయారు. నాగార్జున, వెంకటేష్ల కెరీర్ ప్రారంభ దశ అది. గురుబ్రహ్మలో వాళ్ళిద్దరితో గెస్ట్ రోల్స్ చేయిస్తే బాగుంటుందన్న ఆలోచన నిర్మాత రామానాయుడికి వచ్చింది. ఈ యువ హీరోల తొలి కాంబినేషన్లో ఆ సినిమా తీయాలని ఆయన అనుకున్నారు. అయితే షెడ్యూల్ ప్లాన్ చేసే సమయానికి ఆ ఆలోచన మారిపోయింది. వాళ్ళిద్దరూ బిజీగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్నారు. గెస్ట్ రోల్స్లో ఎందుకులే అని రామానాయుడు అన్నారు. అప్పుడు వెంకటేష్ను అనుకున్న పాత్రకు దగ్గుబాటి రాజాను, నాగార్జునతో అనుకున్న పాత్రకి శరత్ బాబును ఎంపిక చేశారు. అక్కినేని భార్యగా ఊర్వశి శారద, కూతురుగా రజని నటించారు. బోయిన సుబ్బారావు దర్శకుడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గురుబ్రహ్మ చిత్ర నిర్మాణం జరిగింది. 1986 డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది.